అండి వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం హోటల్ స్టైల్ పూరి ఇంకా ఆలు బేసిన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా నేను ఒక ఆలు ఇంకొక క్యారెట్ క్లీన్ గా వాష్ చేసుకొని తొక్క తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్ లో వేసుకుందాము. ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక 2 విజిల్స్ వరకు కుక్ చేసుకుందామండి. ఆలు అది ఉడికేలోపు మనం పూరి పిండి కడిగేసుకుందాము. నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. నేను కొంచెం పెద్ద కప్పే తీసుకున్నాను. మీరు ఒక చిన్నవైతే 2 కప్స్ తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ రవ్వ, కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి వాటర్ వాటర్ పోసి చపాతీ పిండిలాగా తడుపుకుంటే సరిపోతుంది. పిండి తడిపేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ రవ్వ వేసుకున్నా కదా, సన్న ఉప్మా రవ్వ. అది వేయడం వల్ల పూరి అనేది క్రిస్పీగా వస్తుందండి. చూడండి, ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా తడుపుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ నానితే మనకి పూరి అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా, ఆలు అది క్యారెట్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. కర్రీ చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం. ఒక ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలండి. కొంచెం పచ్చిమిర్చి ఒక 3, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, సాల్ట్, శనగపిండి, పసుపు, శనగపప్పు, ఆయిల్ అండి. మనం కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పోపుకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు. అది కొంచెం చిటపట అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి ఒకసారి కలిపేస్తున్నామండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకున్నాము, ఒక టేబుల్ స్పూన్. అలాగే కొంచెం పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్. ఇంకా వేసి ఇదంతా బాగా కలిపేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దామండి. ఆనియన్ మంచిగా సాఫ్ట్గా కుక్ కావాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా కొంచెం కుక్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేయాలండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతా వేసేసి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ ఉడికియాలి. ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్ లాగా అయితే సరిపోతుందండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఆనియన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ఇంకా క్యారెట్, నేను కొంచెం లైట్ గా స్మాష్ చేసుకున్నాను. అది వాటర్ తో సహా దీంట్లో వేసేయాలి. వేసి మూత పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అది బాయిల్ అయ్యేలోపు నేను ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నా. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి, పేస్ట్ లాగా. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుందామండి. చూడండి, ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం శనగపిండి ఇలా వాటర్ వేసి కలుపుకున్నాం కదా, ఇలా దీన్ని వేసేసుకున్నామండి. వేసి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని కొంచెం శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ లో అయిపోతుంది. మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. పూరి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయింది.
ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది గ్రేవీ. ఇప్పుడు ఫైనల్‌గా మనం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుందండి. అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం పూరి ఎలా చేద్దామో చూద్దాం. ఇలా పిండి బాగా నానిపోయిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్నగా ఉండలు తీసుకొని ఈ సైజు ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందామండి. మరీ పెద్దగా చేసుకోకుండా కొంచెం మీడియం సైజులో చేస్తున్నానండి నేను. స్టవ్ వెలిగించి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగేలోపు మనం పూరి చేసేసుకుందాం. చూడండి కొంచెం పొడిపిండి వేస్తూ పూరి ఒత్తుకుందాము. మరి పల్చగా చేసుకోదండి. కొంచెం లావుగానే ఉండాలి. అప్పుడే పూరి అనేది బాగా పొంగుతుంది. చూడండి ఇలా ఉంటే పూరి బాగా పొంగుతుంది. ఇలాగే అన్నీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం. కొంచెం ఇలా పిండి వేసేసి పొంగుతుందండి. ఆయిల్ వేడైపోయి మనం చేసుకున్న పూరీలు ఇలా ఇలా ప్రెస్ చేస్తూ చేయాలండి. అప్పుడే బాగా పొంగుతాయి పూరి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్ని పూరీలు ఇలాగే చేసుకుందామండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరి ఇంకా ఆలు బేసన్ కర్రీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.